సో హలో గాయస్, వెల్కమ్ టు అవర్ మై ఛానల్. చూస్తున్నారు కదా, నైట్ అయితే ఫుల్గా బ్లాస్ట్ అయితే అయిపోయామాట అందరం. దానివల్ల వీడియో ఏం తీయలేకపోయాను. సో ఇప్పుడు వచ్చేసి వ్యూ పాయింట్కి రీచ్ చేసిన టైం వచ్చేసి 6:30 అలాగ అవుతుంది. సన్ రైజ్ కూడా వచ్చిందన్నమాట ఎర్లీగా. సో పైకి అయితే అందరూ అయితే రెడీ అయిపోయారు. సో పై వ్యూ అయితే చూసేద్దాం గాయస్ వనజంగి. సో అరకు ట్రిప్లో డే 3 ఇది. సో వనజంగి విజిట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ గాయస్. సో గాయస్ ఫైనలీ అయితే మేమైతే పైకి అయితే రీచ్ అయిపోయాం. ఇంకాస్త ముందుకెళ్తే వ్యూ పాయింట్స్ అయితే ఆల్రెడీ దగ్గరికి వచ్చాం గాయస్, చూస్తున్నారు కదా. సో ఇక్కడ మేము ఆల్రెడీ కిందన స్టే నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. స్టే నుంచి 3 కిలోమీటర్స్ ఉందన్నమాట పైకి. సో ఈ పైకి వచ్చాం అన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో అప్పు కనిపిస్తుంది కదా పైకి. ఈ పైకి అయితే వెళ్ళాలి గాయస్. ఇప్పుడైతే పైకి అయితే విజిట్ చేసేద్దాం. సో ఫైనల్లీ మా వాళ్ళు ట్రెక్కింగ్ చేస్తున్నారు గైస్. ఫస్ట్ టైం ఎర్లీ మార్నింగ్ ఇన్ని కొండలు ఎక్కడం వీళ్ళు చూస్తున్నారు కదా. సో గైస్ ఫైనల్లీ కొండపైకి అయితే ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాం. దేవుళ్ళకి బ్యాక్ సైడ్ ఉన్నారు. చూస్తున్నారు కదా, కొంతమంది ముందు కొంతమంది వెనక ఉన్నారు. సో అందుకు ఇంకాస్త కొండ మీద ట్రెక్కింగ్ చేస్తే వ్యూ అయితే కనిపిస్తుంది గాయస్. సో ఫైనలీ స్నో అయితే తగ్గిపోయింది గాయస్ మేము పైకి ఎక్కేసరికి. కానీ వ్యూ అయితే మాత్రం లైఫ్లో ఒకసారైనా సరే ఇటువంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి ముఖ్యంగా. సో చూస్తున్నారు కదా, అంటే మనం దానికంటే హైట్లో వచ్చాం. చూస్తున్నారు కదా, వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది గ్యాస్. ఇంకొంచెం ఆ పైకి ఎక్కితే సన్ రైజ్ ప్లస్ బ్యాక్ సైడ్ ఉన్న వ్యూ. ఇటు సైడ్ చూస్తున్నారు కదా, అసలు క్రేజ్. సో ఇప్పుడైతే పైకి ఒకసారి విజిట్ చేద్దాం. పైకి అయితే ఫైనల్లీ వచ్చాం. సో స్నో అయితే చాలా వరకు తగ్గిపోయింది చూపిస్తున్నాం కదా. ఇక్కడ పైన అయితే షాప్స్ అవి ఉన్నాయి. సో దేవుళ్ళు అయితే కిందనే ఉండిపోయారు. ఒకసారి వాళ్ళని చూపిస్తాను చూడండి, ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఏదో. వాళ్ళకి కనిపించట్లేదు. సో మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కొండలు. సో డిసెంబర్లో మేమైతే నవంబర్లో వచ్చాం, కానీ డిసెంబర్లో వచ్చి ఉంటే మాత్రం చాలా క్రేజీగా ఉందను. కానీ పర్లేదు, లైఫ్లో ఇటువంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఓకే గాయ్, ఇక చూస్తున్నారు కదా ఈ కొండలు. ఇక్కడైతే ట్రెక్కింగ్ ఇప్పుడు మేము ఇది ఎక్కి పైకి వచ్చామన్నమాట. సో ఇందులో దిగుతున్నాం కిందకి. చిన్నది బ్యాలెన్స్ తప్పినా సరే మా అబ్బాయి ఇంకా మెల్లిమెల్లిగా అడుగులు అడుగేసుకొని దిగాలి. సో ఇంకెందుకు లేట్, ఓకే లెట్స్ గెట్ బాయ్ గాయస్. సో గాయస్ ఫైనల్లీ అయితే 3 days ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ వనజంగి డౌన్ అయితే దిగుతున్నాం అన్నమాట. సో 3 days ట్రిప్ కొంచెం కొన్ని షార్ట్స్ అయితే రికార్డ్ చేయడానికి అయితే అవ్వలేదు అన్నమాట. సో ఇక్కడితో అయితే 3 days ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే అప్డేట్ ట్రిప్స్లోనే అయితే కలుసుకుందాం గాయస్. బాయ్.